స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ఎంతో సంతోష ఆనందములతో మన హృదయములు దేశభక్తితో నింపబడి చాలా ఉల్లాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిగించుకునేటటువంటి వారంగా ఉన్నాము. కులమతాలకి జాతులకి అతీతంగా జెండా వందనాన్ని ఎగరవేస్తూ జెండా వందన కార్యక్రమాన్ని జరిగిస్తూ దేశమంతటా గ్రామము వాడ పట్టణాలు అన్నీ కూడా దేశభక్తితో ఉప్పొంగే ఆ ఉత్సవములను జరిగించుకునేటటువంటి వారంగా ఉన్నాం. కనుక ఈ దినాన గణతంత్ర దినోత్సవము అనే ఆలోచనలను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము. స్నేహితులారా, భారతదేశ రాజ్యాంగము మన దేశాధినేతల చేత ఎంతో గౌరవప్రదమైన స్థాయి, విజ్ఞానము, విద్య, విలువలు కలిగిన వ్యక్తుల చేతిలో రాయబడినటువంటి సందర్భాన్ని మనము అందరం ఎరిగినటువంటి వారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ కమిటీకి నేతృత్వం వహించడం అనేది అది దళితులందరికీ, సామాన్య జనాంగం అంతటికీ దొరికిన గొప్ప గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే రాజ్యాంగం అంతటిలో కూడా రాజ్యాంగ పీఠిక గురించి మనము ఇంట్రడక్షన్ వర్డ్స్ గురించి మనము ఎరిగినటువంటి వారమే. ఈ రాజ్యాంగ పీఠికను ది సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలిచినారండి. ఈ మన భారతదేశ రాజ్యాంగం యొక్క సారాంశాన్ని ఈ రాజ్యాంగ పీఠిక నందు మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఎన్నో అంశాలలో భారతదేశ రాజ్యాంగం అనేది ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టతలను, విలువలను కలిగినటువంటిది. ప్రపంచంలో చాలా జాతులకి, దేశాలకి ఒక మార్గదర్శకమైనటువంటి స్థితిలో, స్థానంలో ఉండుటకు యోగ్యమైనటువంటిది మన రాజ్యాంగము అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ రాజ్యాంగ పీఠిక నందు రాయబడిన మాటలను గమనిస్తే భారతదేశ ప్రజలందరికీ న్యాయము, సమానత్వము, స్వేచ్ఛకు కట్టుబడి సార్వభౌమత్వము, సామ్యవాద, సెక్యులర్ డెమోక్రటిక్ దేశము అని మన దేశాన్ని ప్రకటించడం జరిగింది. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలకై నా ఈ ప్రభుత్వము ప్రజల చేత నియమింపబడుతుంది అనే ఆ గొప్ప ఆలోచనలు మనము గమనించగలిగినటువంటి వారంగా ఉంటాం. ఈ రీతిగా రాజ్యాంగములో మనము న్యాయాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛను, సామ్యవాదాన్ని పొందుపరిచిన రీతిగానే ఒకప్పుడు అంటరాని వారుగా, దళితులుగా, కులం తక్కువ అని, మతం తక్కువ అని, జాతి తక్కువ అని ఎంచబడినటువంటి వారందరూ కూడా రాజ్యాంగ ఫలములను అనుభవించి వారు జీవితంలో అనేక విషయాలలో, విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయాలలో కానీ ఎదిగి ఉన్నతమైన స్థానాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. ఒకప్పుడు అంటరాని జనాంగం,
ఒకప్పుడు ట్రైబల్స్గా, షెడ్యూల్ క్యాస్ట్గా, ఒకప్పుడు నిమ్న స్థాయికి సంబంధించినటువంటి జనాంగం అంతా ఈ దినాన రాజ్యాంగ ఫలములను బట్టి ఉన్నతమైన స్థితిలో రాజకీయాలలోనైనా, వ్యాపారాలలో అయినా, విద్య విషయాలలో అయినా, ఉద్యోగంలో అయినా అన్ని రకాలుగా ఎదిగి తల ఎత్తుకునే స్థితిలోనికి వెడలినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ అంటరాని వారి ఎదుగుదల, లేక షెడ్యూల్ క్యాస్ట్ అని, ట్రైబల్స్ అని, ఈ సాధారణమైనటువంటి జనాంగము, అంటరాని జనాంగంగా ఎంచబడినటువంటి వారు ఎదగడాన్ని చూసి కొన్ని వర్గంల వారు ఓర్వలేకపోతున్నారండి. వారు అంటరాని వారుగానే ఉండాలా, వారు దళితులుగానే ఉండాలా, వారు విద్య లేని వారుగానే ఉండాలా, వారు సమానత్వానికి, స్వేచ్ఛకు నోచుకోనటువంటి వారుగానే ఉండాలా అనే ఆలోచన కలిగినటువంటి వారు, రాజ్యాంగము మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేనటువంటి వారు, కొంతమంది రాజ్యాంగేతర శక్తులు ఈ దినాన మరలా రాజ్యాంగ విషయాలకి వ్యతిరేకంగా మా మతమే గొప్ప, మా కులమే గొప్ప, మా జాతే గొప్ప, మా ప్రాంతమే గొప్ప, మా పుట్టుకనే గొప్ప, మా ఆలోచనలే గొప్ప అనే నినాదాలతో ముందుకు సాగుతూ రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి స్థితిలో ఉండినారు. వీరంతా ఇతర జనాంగముల మీద, ఇతర వ్యక్తుల మీద దాడులు చేస్తూ, అవమానించుచు, కొట్టుచు, హత్యలు చేస్తూ, వారి ఆస్తిపాస్తులను, ప్రార్థన స్థలములను కూల్చివేయుచు, హింసకి, గొడవలకి, అసమానతలకి, కన్నీళ్ళకి, రక్తపాతానికి, హత్యలకి కారణమవుతా ఉన్నారు. వీళ్ళు ఎటువంటి ప్రపంచాన్ని కోరుకొని ఇలాంటివి చేస్తూ ఉన్నారో మనము ఎరిగినటువంటి వారంగా ఉన్నాం. మరి కొంతమంది అయితే స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా అందరూ సమానమని నమ్మడం లేదు, అందరితో సమానంగా కలిసిపోవడం లేదు, కానీ ఓట్ల కొరకి, మరి నిమ్న వర్గాల వారి సపోర్ట్ కొరకి, అధికారము, పదవులు, చైర్ కొరకి వాళ్ళని గౌరవిస్తూ ఉన్నట్లుగా, వారిని ప్రేమిస్తూ ఉన్నట్లుగా, వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నట్లుగా నటించేటటువంటి వారుగా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ క్యాస్ట్ని, లేక వాళ్ళ మతాన్ని, వాళ్ళకు సంబంధించిన విషయాలే ఉన్నతమైనటువంటివని భావించి ఇతరులను కించపరిచే రీతిగా ప్రవర్తించేటటువంటి వారుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన దేవుని యొక్క గొప్పతనము, ఆయన మానవ హక్కులను గౌరవించినటువంటి తీరు, మానవత్వానికి దేవుడు పెద్దపీట వేసినటువంటి తీరును లేఖనాలలో మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. గలతీ పత్రిక రాస్తూ ఉన్న సందర్భానికి యూదులు, యూదేతరుల, క్రైస్తవుల మధ్య భిన్నమైన తలంపులు, భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైనటువంటి సామాజిక విధానాలు ఉన్నటువంటి వేళ ఈ ఆదర్శవంతమైనటువంటి మాట ఈ చోట పలకబడతా ఉంది. చూడండి, యూతులు, యూదేతరులను సంబంధించి మీరు సున్నతి లేనటువంటి వారు, ధర్మశాస్త్రమును పాటించినటువంటి వారు, యూదా జాతిలో పుట్టినటువంటి వారు కనుక మీరు యూదుల కంటే తక్కువ, మీరు యూదులతో సమానమైనటువంటి వారు కాదు అనే ఆ తిరస్కార భావాన్ని ప్రదర్శించేటటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు కూడా అనేక జనాంగములు తిరస్కారానికి లోనవుతూ ఉన్నారండి. మీ మతం మీదని, మీ ప్రాంతం మీదని, మీ భాష ఇది అని, మీ పుట్టుక ఇది అని, మీ సాంప్రదాయాలు ఇటువంటివి అని తిరస్కారానికి లోనయ్యేటటువంటి వారుగా ఉన్నారు. ఆ రీతిగా యూదేతరులు తిరస్కారానికి లోనవుతూ ఉన్న సందర్భంలో దేవుని స్వరము వారితో మాట్లాడుతూ ఉన్న
గొప్ప సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఏ వ్యక్తి అనేటటువంటిది, ఏ ప్రాంతం అనేటటువంటిది, ఏ జాతి అనేటటువంటిది తారతమ్యం లేదు. దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా సమానమైనటువంటి వారే. చూడండి, గ్రీసు దేశస్థుడని కానీ, యూదుడని కానీ, స్వతంత్రుడని కానీ, బానిస అని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, ధనిక వర్గము, పేద వర్గము అని కానీ ఏ తారతమ్యము దేవుని దృష్టిలో లేదు. దేవుడు అందరూ సమానమైన బిడ్డలుగా, న్యాయం కలిగిన బిడ్డలుగా, స్వేచ్ఛ స్వతంత్రములు కలిగిన బిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు గనుక గణతంత్ర దినోత్సవమున స్నేహితులారా, మన సమాజంలో మనము ఇతరులను ఎడల గౌరవ మర్యాదలను కలిగి వారి హక్కులను, వారి ఆలోచనలను గౌరవిస్తూ మానవులందరము సమానమైనటువంటి వారమే అని జాతి భేదం కానీ, కుల భేదం కానీ, ప్రాంత భేదం కానీ, వర్గ భేదం కానీ, మరి ఏ రకమైన భేదములు, తిరస్కారములు చూపకుండా అందరము సమానత్వం కలిగి జీవించాలని, ఎప్పుడైతే ఇటువంటి విలువలను ఒక భారతదేశ పౌరుడిగా అందరము సమానమే అనే విలువ, ఆ స్పృహ ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడే నిజమైన గణతంత్ర దినోత్సవమును మనం జరుపుకునేటటువంటి వారము అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మహోన్నతులు, సర్వోన్నతులయ్యా. మానవులందరి ఎడల ప్రేమ కలిగినటువంటి వారు, ఎవరు ఎడల తారతమ్యం లేక కులాలని, మతాలని, వర్గాలని, జాతులని, ప్రాంతాలని భేదమును చూపక అందరినీ అంగీకరించడానికి, అందరినీ ప్రేమించడానికి, క్షమించడానికి, అందరి ఎడల మీ కరుణ కార్యములను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవు. మా దేశమంతా గణతంత్ర దినోత్సవపు వేడుకలను గంభీరంగా జరుపుకుంటున్నటువంటి వేళ దయగల తండ్రి, మా దేశభక్తి, మంచితనము, మానవత్వము ఈ వేడుకల వరకే పరిమితమై ఉండకుండా ప్రతి దినము మేమందరము భారతదేశ పౌరులమే, నేను భారతదేశ పౌరున్నే, నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి కులం వేరై ఉండవచ్చు, మతం వేరై ఉండవచ్చు, జాతి వేరై ఉండవచ్చు, భాష వేరై ఉండవచ్చు, అతడు కూడా భారత మాత ముద్దు బిడ్డనే అని గ్రహించగలిగిన, ఒప్పుకొనగలిగిన మంచి మనసు, శ్రద్ధ కలిగిన మనసు, మానవత్వాన్ని ప్రేమించగలిగిన మనసు ప్రజలందరికీ అనుగ్రహించుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజ్యాంగేతర శక్తులు ఎన్నో హింసలకి, ఇబ్బందులకి కారణమవుతూ ఉన్నటువంటి వేళ రాజ్యాంగేతర శక్తులన్నిటినీ మీరు బలహీనపరచుమని బ్రతిమాలుకొనుచున్నాం. దయగల తండ్రి, ఈ దినపు దీవెనలతో మమ్మల్ని అందరినీ దర్శించండి. ప్రార్థన మనవులుండి మీ వైపు తేరి చూస్తూ ఉన్న బిడ్డల యొక్క మొరలను ఆలకించి వారిని, వారి కుటుంబములను గొప్ప చేసి వారి స్థితిగతులను అన్నిటినీ క్రమపరిచి మీ దీవెన ఆశీర్వాదములతో నింపి బలహీనతల యందు మీ స్వరాన్ని అందించి బలపరచుమని మా దేశాన్ని, దేశంలో ఉన్న బిడ్డలను అందరినీ, ఏ వర్గం వారైనా కానివ్వండి, రాష్ట్రముల యొక్క ముఖ్యమంత్రులను, దేశ ప్రధాని గారిని, ఈ దేశ ప్రయోజనముల కొరకు పాటుపడే బిడ్డలను అందరినీ మీ దీవెనలతో నింపి అనేక విషయాలలో మా దేశం ఎదుగునట్లు, ఫలించున్నట్లు మీ కృప చూపుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.